ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండి, రేట్ ఆఫ్ రియాక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ రెండు చెప్పుకున్నాం. ఒకటి నేచర్ ఆఫ్ ద రియాక్టెంట్, ఇంకొకటి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్. ఓకే, రియాక్టెంట్ యొక్క నేచర్ అయానిక్ కాంపౌండా కోవలెంట్ కాంపౌండా ఖచ్చితంగా ఆ బాండ్ని బట్టి రేట్ ఆఫ్ రియాక్షన్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కాన్సన్ట్రేషన్. రేట్ ఆఫ్ రియాక్షన్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేసే కొద్దీ, అంటే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్ ఏంటంటే కనుక చూడండి అమ్మా, టెంపరేచర్. చూడండి, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ మీద టెంపరేచర్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది. ఓకే, టెంపరేచర్ ఏమైనా చేస్తుందా? డెఫినెట్గా టెంపరేచర్ లేకుండా నార్మల్ అట్ రూమ్ టెంపరేచర్లో రియాక్షన్ అనేది స్లోగానే జరుగుతుందని చెప్పాలి. సో టెంపరేచర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు ఇన్ఫ్లుయెన్స్ ది రేట్ ఆఫ్ రియాక్షన్. సో అదేంటంటే ఇన్ జనరల్ ఫర్ ఎవ్రీ 10 degrees centigrade rise of temperature, in general for every 10 degrees centigrade rise of temperature the rate constant of a reaction is nearly double. అర్థమైందమ్మా? ఏమంటాడు, ఏ కెమికల్ రియాక్షన్లోనైనా ప్రతి 10 degrees centigrade రైజ్ ఆఫ్ టెంపరేచర్కి, అంటే నువ్వు ప్రతిసారి 10 degrees centigrade టెంపరేచర్ ఇంక్రీజ్ చేయండి. సో అక్కడ ఏమవుతుందంటే అల్టిమేట్గా రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ద రియాక్షన్ ఆల్మోస్ట్ నియర్లీ డబుల్ అయిపోతుందంట. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1 minute జరగవలసింది హాఫ్ సెకండ్లో మనకి జరగడానికి మనకి అంటే 1 minute కాస్త హాఫ్ మినిట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, 1 second కాస్త హాఫ్ సెకండ్కి వెళ్ళిపోతుంది. అంటే చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. 1 hourలో జరగాల్సింది హాఫ్ అన్ అవర్లో జరుగుతుంది. ఎందుకు అలా జరుగుతుందంటే ఆల్మోస్ట్ 10 degrees centigrade రైజ్ ఆఫ్ టెంపరేచర్కి రేట్ ఆఫ్ రియాక్షన్ నియర్లీ డబల్ అయిపోతుంది. అయితే మనం ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరంటే కనుక అరిహీనియస్ అనే సైంటిస్ట్ మనకి ప్రతి రియాక్షన్లో 10 degrees centigrade రైజ్ చేస్తే రేట్ కాన్స్టెంట్ ఆఫ్ రియాక్షన్ నియర్లీ డబల్ అవుతుంది అనే విషయాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేసింది ఎవరంటే అరిహీనియస్. ఓకే, సో అకార్డింగ్ టు అరిహీనియస్ ఇన్ దిస్ రియాక్షన్ చూడండి, 1 molecule of hydrogen react with another molecule of iodine. అంటే హైడ్రోజన్ అనేది ఐయోడిన్తో రియాక్ట్ అయినప్పుడు అక్కడ ఒక ఇంటర్మీడియట్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుందంట. ఓకేనా? అంటే ఒక రియాక్టెంట్ నుంచి ప్రొడక్ట్ రావడానికి మధ్యలో ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో దాన్ని యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అంటారు. అంటే ఇక్కడ అంటే మనం ఏదైనా తీసుకోవచ్చు. దాంట్లో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ తీసుకున్నారు. 1 mole of hydrogen is react with iodine to form 2 moles of hydrogen iodide. ఇది మనకు తెలుసు, HI means hydrogen iodide. అంటే హైడ్రోజన్ ఐడైడ్ ఫామ్ అవ్వాలంటే హైడ్రోజన్ అనేది దేంతో రియాక్ట్ అవ్వాలి? అయోడిన్తో రియాక్ట్ అవ్వాలి. ఆ రెండు రియాక్ట్ అయినప్పుడు ఒక యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని ఇంటర్మీడియట్ స్టేజ్ అని అంటారు. ఎందుకంటే ఇది వెరీ అన్స్టేబుల్. అంటే 1 molecule of hydrogen is react with iodine to form a unstable intermediate. అన్స్టేబుల్ అంటే స్టేబుల్గా ఉండదు. అది ఫామ్ అయిందా లేదా, అది అలా జస్ట్ ఫామ్ అయిందా లేదని కూడా మనం అబ్జర్వ్ చేయడానికి కూడా టైం ఉంది. జస్ట్ ఫామ్ అయిన వెంటనే ఆ బాండ్ బ్రేక్ అవ్వడం, కొత్త న్యూ బాండ్ ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది వెరీ వెరీ అన్స్టేబుల్. సో అన్స్టేబుల్ ఇంటర్మీడియట్, దీనికి ఒక పేరు ఉంది. దిస్ ఈస్ కాల్డ్ యాక్టివేటెడ్ కాంప్లెక్స్. ఓకే, సో యాక్టివేటెడ్ కాంప్లెక్స్ ఫామ్ అయిన తర్వాత సో దాని నుంచి ఓల్డ్ బాండ్ బ్రేక్ అయ్యి మీకు ఇక్కడ చూపించండి. చూడండి, ఇక్కడ హెచ్కి చూడండి డాటెడ్ లైన్ రిప్రజెంట్ చేశాను, ఐకి డాటెడ్ లైన్ రిప్రజెంట్ చేశాను. అంటే హెచ్ఐకి డాటెడ్ లైన్ ఏంటంటే దీని మీనింగ్, ఈ హెచ్కుంటే ఓల్డ్ బాండ్ బ్రేక్ అవుతూ ఈ హెచ్ అనేది ఐడిన్తో న్యూ బాండ్ ఫామ్ అవుతున్న స్టేజ్. అంటే హెచ్కి బాండ్ బ్రేక్ అవుతూ ఉంటుంది, ఐడిన్తో బాండ్ ఫామ్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. సో అలాగా ఈ బాండ్ బ్రేక్ అవుతూ ఆ బాండ్ ఫామ్ అవుతున్న స్టేజ్ని యాక్టివేటెడ్ కాంప్లెక్స్ లేదా అన్స్టేబుల్ ఇంటర్మీడియట్ అంటారు. ఓకే, సో ఇది ఫామ్ అవడానికి కావాల్సిన ఎనర్జీని యాక్టివేషన్ ఎనర్జీ అంటారు. సో ద ఎనర్జీ రిక్వైర్డ్ టు ఫార్మ్ ఏ యాక్టివేటెడ్ కాంప్లెక్స్ ఈజ్ కాల్డ్ యాక్టివేషన్ ఎనర్జీ. అంటే ఒక చూడండి, 2 moles ఆఫ్ రియాక్టెంట్ రియాక్ట్ అయ్యి 2 moles ఆఫ్ ప్రొడక్ట్ రావాలి అంటే మనకి మధ్యలో ఒక ఇంటర్మీడియట్ వస్తుందనే కదా. ఆ ఇంటర్మీడియట్ రావడానికి మరి ఏది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? ఇక్కడ టెంపరేచర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓకేనా? ఈ 2 రియాక్టెంట్ రియాక్ట్ అయ్యి ఒక అన్స్టేబిలిటీ ఫామ్ అవ్వాలంటే ఇక్కడ ఈ ప్రొడక్ట్ రావడానికి
కావచ్చు, ఏదైనా కావచ్చు కదా, టెంపరేచర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎనర్జీ అంటే ఏ ఫామ్లో అయినా ఉండొచ్చు. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యాక్టివేటెడ్ కాంప్లెక్స్ ఫామ్ అయిన తర్వాత న్యూ బాండ్ అనేది ఫామ్ అవుతుంది, న్యూ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దట్ ఈస్ ఏంటంటే 2 moles ఆఫ్ హైడ్రోజన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి దీన్ని యాక్టివేటెడ్ కాంప్లెక్స్. సో యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అనే దాంతో అరిగినెస్ అనే సైంటిస్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, ఈయన ఒక మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ కూడా చేశారన్నమాట. సో అదేంటంటే ముందుగా యాక్వస్ ఎనర్జీ అంటే ఏంటో చెప్తున్నాను చూడండి. ద ఎనర్జీ రిక్వైర్డ్ టు ఫార్మ్ ద యాక్టివేటెడ్ కాంప్లెక్స్ ఈస్ కాల్డ్. అంటే ఈ యాక్టివేటెడ్ కాంప్లెక్స్ ఫామ్ అవడానికి ఎంతైతే ఎనర్జీ రిక్వైర్డ్ అయిందో, ఎంతైతే ఎనర్జీని యూజ్ చేసుకుందో, అవసరమైందో దాన్ని యాక్టివేషన్ ఎనర్జీ అంటున్నాం. అయితే దీన్ని ఈ విధంగా ఒక మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ చేశారు. సో అది ఏంటంటే కనుక K ఈక్వల్ టు, K మీన్స్ రేట్ కాన్స్టెంట్, A ఇంటూ e పవర్ మైనస్ EA బై RT. ఓకే, సో K మీన్స్ రేట్ కాన్స్టెంట్, A మీన్స్ అరిహీనియస్ ఫ్యాక్టర్ ఆర్ ఫ్రీక్వెన్సీ ఫ్యాక్టర్ అనొచ్చు. ఓకే, అండ్ ఈ పవర్ అంటే ఈ మీన్స్ డిఫరెన్సెస్ అంటే యాక్టివేషన్ ఎనర్జీ నుంచి ప్రొడక్ట్ ఏ విధంగా వచ్చింది, ప్రొడక్ట్ రావడానికి ఎంత టెంపరేచర్ యూజ్ చేసుకుంది, ఆ డిఫరెన్సెస్ స్మాల్ ఈ రిప్రజెంట్ చేసింది. ఈ అంటే ఏంటి తెలుసు కదా మీకు, యాక్టివేషన్ ఎనర్జీ. ఏ మీన్స్ యాక్టివేషన్ ఎనర్జీ. యాక్టివేషన్ ఎనర్జీ అంటే ఒక యాక్టివేటెడ్ కాంప్లెక్స్ ఫామ్ అవడానికి కావాల్సిన ఎనర్జీని యాక్టివేషన్ ఎనర్జీ అంటారు. ద ఎనర్జీ రిక్వైర్డ్ టు ఫార్మ్ ఏ యాక్టివేటెడ్ కాంప్లెక్స్ ఈస్ కాల్డ్ యాక్టివేషన్ ఎనర్జీ. అండ్ R మీన్స్ గ్యాస్ కాన్స్టెంట్, T మీన్స్ అబ్సల్యూట్ టెంపరేచర్. సో ఇది మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఈ విధంగా చూపించడం జరిగింది. అయితే ఈ ఈక్వేషన్ అంటే 2 moles ఆఫ్ H2 అండ్ I2 రియాక్ట్ విత్ టు ఫార్మ్ ఏ 2 moles ఆఫ్ HI ఏ విధంగా ఫామ్ అవుతుందనే దాన్ని ఒక గ్రాఫ్ మెథడ్ ద్వారా కూడా ఈయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక గ్రాఫ్. ఈ గ్రాఫ్లో ఏం చెప్తుందంటే దిస్ ద ఎక్స్ యాక్సిస్, దిస్ ద వై యాక్సిస్. సో దిస్ ఇస్ మీన్స్ రియాక్షన్ కోఆర్డినేట్, ఏ విధంగా రియాక్షన్ క్యారీ అవుతుంది, రియాక్టెన్స్ ప్రొడక్ట్ ఏ విధంగా టర్న్ అవుతుంది, మనం చేస్తుంది. ఈ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఈ రియాక్టెన్స్ ప్రొడక్ట్ రావడానికి ఎంత ఎనర్జీని రిక్వైర్ చేసుకుందో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ద్వారా రిప్రజెంట్ చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ మనం H2 అండ్ ఐడిన్ తీసుకున్నాం, అంటే హైడ్రోజన్ అండ్ ఐడిన్ తీసుకున్నాం. ఇది ఇలాగా కొంతవరకు ఇలా ఈ పీక్ ఇలాగా ఈ కర్వ్ ఇలా పైకి చూడండి. సో ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే ఈ H2 నుంచి ఐడిన్ రావడం. ఇక్కడ ఇది ఇస్ ద అన్స్టేబుల్ యాక్టివేటెడ్ కాంప్లెక్స్, అంటే ఇది ఇంటర్మీడియట్ స్టేజ్ అది. ఓకే, హెచ్కి ఐకి బాండ్ బ్రేక్ అవుతూ H అండ్ హైకి ఏ విధంగా బాండ్ ఫామ్ అవుతుందో దాన్ని యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అంటారు. సో ఇలాగా కొంత దూరం ట్రావెల్ అయిన తర్వాత ఇక్కడ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి కొంత ఎనర్జీ రిక్వైర్ చేసుకుంటుంది. ఆ ఎనర్జీ రిక్వైరింగ్ యాక్టివేషన్ ఎనర్జీ అంటారు. అలా యాక్టివేషన్ ఎనర్జీ అందిన తర్వాత ఇక్కడ ఒక కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది, ఇంటర్మీడియట్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయిన వెంటనే టర్న్ అవుతుంది అన్నమాట, 2 moles ఆఫ్ హైడ్రోజన్ టర్న్ అవుతుంది. ఓకే, ఇక్కడ కాబట్టి ఇది యాక్టివేటెడ్ కాంప్లెక్స్, ఇది రియాక్టెంట్, ఇది ప్రొడక్ట్. అయితే రియాక్టెంట్ ప్రొడక్ట్ మధ్య నేను ఒక సింబాలిక్ గా చూపించాను చూడండి, డెల్టా హెచ్. డెల్టా హెచ్ మీన్స్ ఫైనల్ ఎంథాల్పీ. డెల్టా హెచ్ మీన్స్ ఫైనల్ ఎంథాల్పీ. ఫైనల్ ఎంథాల్పీ ఆఫ్ ద రియాక్షన్ ఇస్ డిపెండ్స్ ఆన్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ అండ్ కాన్సంట్రేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్. అంటే ఎంథాల్పీ అనేది ఫైనల్ ఎంథాల్పీ అంటే ఏంటి, మనకి ఒక రియాక్టెంట్స్ ప్రొడక్ట్ రావడానికి ఎంత టైం తీసుకుంది కావచ్చు, లేదంటే ఒక రియాక్టెంట్ ప్రొడక్ట్ రావడానికి ఎంత ఎనర్జీ రిక్వైర్ చేస్తుంది కావచ్చు. అంటే ఎంథాల్పీ మీన్స్ చేంజ్ ఇన్ ఎనర్జీ. కాబట్టి రియాక్టెంట్స్ ప్రొడక్ట్ రావడానికి ఎంత ఎనర్జీలో చేంజ్ వచ్చిందో దాన్ని ఫైనల్ ఎంథాల్పీగా కన్సిడర్ చేస్తారు. అండ్ ఫైనల్గా ఇది 10 degrees centigrade రైస్కి రేట్ కాన్స్టెంట్ ఆఫ్ రియాక్షన్ నియర్లీ డబుల్ అవుతుందన్నారు కదా. సో దాన్ని టెంపరేచర్ కోఎఫిషియంట్ ద్వారా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఏంటంటే KT degree centigrade రేట్ కాన్స్టెంట్, T degree centigrade అంటే నువ్వు ఎంత టెంపరేచర్ ఇస్తున్నావు, 10 degrees ఇస్తున్నావా, 5 degrees ఇస్తున్నావా, 20 degrees ఇస్తున్నావా. సో అది సో ప్లస్ 10 మీన్స్ నువ్వు 10 degrees centigrade ఇస్తే ఆల్మోస్ట్ నియర్లీ డబల్ 2 అవుతుంది. సో రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ద రియాక్షన్ ఏమవుతుంది, నియర్లీ డబల్ అవుతుంది. సో దాన్ని ఈ విధంగా ఆయన మన రియాక్షన్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ద్వారా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది టెంపరేచర్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో ఒక్కొక్కసారి మనకి 4 marks లో కూడా అడుగుతున్నాడు, ఏంటంటే స్పెసిఫిక్గా హౌ టు ఇన్ఫ్లుయెన్స్ ది టెంపరేచర్ టు ది రేట్ ఆఫ్ రియాక్షన్. రేట్ ఆఫ్ రియాక్షన్ని ఏ విధంగా టెంపరేచర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది ఒక్కొక్కసారి 4 marks లో
మనకి చాలాసార్లు మోడల్ పేపర్ చూస్తే కనుక అక్కడక్కడ మనకి ఈ క్వశ్చన్ అనేది తగ్గుతుంది. సో చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి జాగ్రత్తగా 4 మార్క్స్ వైజ్ స్టడీ చేయండి. లేదంటే డైరెక్ట్ ఎస్ఏ క్వశ్చన్లో కూడా 1 ఆఫ్ ది బిట్ కింద రావడానికి అవకాశం ఉంది. సో కెమికల్ కండిషన్ అనేది చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి అమ్మా. ఓకేనా? ఏదైనా డౌట్ ఉంటే నా పర్సనల్ నెంబర్కి వాట్సాప్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్ ఏంటంటే కెటలిస్ట్. అది ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది నెక్స్ట్ వీడియోలో పంపిస్తాను, చూడండి అమ్మా. ఓకేనా? థ్యాంక్ యూ.